శాంతి, ఆరోగ్యం, డబ్బు లేకపోతే మీ ఇంట్లో ఈ సమస్య ఉందని అర్థం. మీ ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. కొన్ని సంకేతాలు కనిపిస్తే అవి వాస్తు లోపానికి సూచనలుగా పరిగణించాలి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. జీవితంలో సమస్యలు తక్కువగా ఉండాలంటే పని చేయడానికి ముందు వాస్తు నియమాలు పాటించాలి. వాస్తు నియమాలను పాటించకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇలా జరిగినప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో వాస్తు దోషం ఉన్నప్పుడు కనిపించే సంకేతాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు లోపం ఉన్నప్పుడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే అది వాస్తు లోపం వల్ల జరుగుతుందని అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్యాల నుంచి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వరకు ఎదురు కావచ్చు. ఇంట్లో వాస్తు లోపం ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తరచూ వస్తుంటే అది వాస్తు దోషం వల్ల కావచ్చని భావించాలి. ఎంత కష్టపడ్డా ఆదాయం నిలవకపోవడం లేదా ఖర్చులు ఎక్కువవడం వంటి సమస్యలు ఎదురవుతుంటే వాస్తు లోపం ఉండే అవకాశం ఉంది. మీరు పని మీద కష్టపడుతూ ఉన్నా ఫలితాలు రాకపోతే ఇది కూడా వాస్తు లోపం వల్లనే అని భావించాలి. ప్రతి ప్రయత్నం తరువాత నిరాశే మిగిలితే ఆ పరిస్థితి కూడా ఇంట్లో ఉన్న వాస్తు లోపానికి సూచన. విజయాన్ని ఆశించి చేసే కృషి సఫలం కాకపోవడం వాస్తు ప్రభావం వల్ల జరుగుతుంది. కొన్నిసార్లు కోపం రావడం సహజం, కానీ ప్రతి చిన్న విషయానికి కూడా కోపం రావడం ఆందోళన కలిగించే విషయం. కోపం వల్ల కుటుంబంలో కలహాలు, తగాదాలు పెరగవచ్చు. ఇది కూడా ఇంట్లో ఉన్న వాస్తు దోషానికి ఒక సంకేతంగా పరిగణించాలి. ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగించాలంటే కొన్ని చిన్న పరిహారాలను పాటించాలి. ముఖ్యంగా ఇంటి ఆగ్నేయ దిశలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఇది ఇంట్లో శుభఫలితాలను తీసుకురావడంలో సహాయపడుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారంపై గుర్రపు పాదాన్ని ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. మంచి ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శాంతి కూడా అందుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.